అమాయకులకు భద్రత కల్పించరా? అమాయకులకు భద్రత కల్పించండి. ఇది ముమ్మాటికి పహల్గామ్ అనేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వ భద్రతా వైఫల్యమే. వెంటనే పార్లమెంట్లో లోక్సభను రాజ్యసభను సమావేశపరచండి, స్పెషల్ సెషన్ పెట్టండి. దేశ భద్రత గురించి చర్చించడం కోసం ఒక స్పెషల్ సెషన్ని మీరు పెట్టలేరా? మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, మా రాజ్యసభలో అపోజిషన్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు. వెంటనే తక్షణం లోక్సభను రాజ్యసభను సమావేశపరిచి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరిస్తే ఈ పహల్గామ్ విషయాన్ని చర్చిద్దాం. అలాగే మా రాహుల్ గాంధీ గారు వెంటనే చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం మీద ఉక్కుపాదంతో అణిచేయడానికి ఏ చర్య తీసుకున్నా కూడా ప్రతిపక్షమంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకారం చేస్తాం, మేమందరం మీకు అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఒక్క మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఏ చర్య ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ఏ చర్య తీసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా మద్దతు చేస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదం వల్ల కోల్పోయినాం, మా ఇద్దరు ప్రధానమంత్రుల్ని కోల్పోయినాం, బలిదానం చేసిండ్రు. ఉగ్రవాదం వల్ల దేశం కోసం బలిదానం చేసిండ్రు, ఉగ్రవాదానికి బలైనరు. అలాంటి కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మా కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రాజ్యసభ లోక్సభల్ని సమావేశపరిచి భద్రతా వైఫల్యం మీద కూడా కేంద్ర ప్రభుత్వం దేశానికి జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కలిసి ఉక్కుపాదంతో అణిచేద్దాం ఈ ఉగ్రవాదాన్ని. ఏ దేశమైనా ఉండని, మనమంతా భారతీయులం. భారతదేశం జోలికి వస్తే ఏ ఉగ్రవాదులైనా కూడా కంటికి కన్ను పంటికి పన్ను, ఉగ్రవాదం మీద జీరో టాలరెన్స్, ఎటువంటి ఉపేక్ష లేకుండా బలమైనటువంటి ఉక్కుపాదంతో అణిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే భద్రతా వైఫల్యాలు ఇక నుంచి జరగకుండా తప్పకుండా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఆదిలాబాద్ ప్రజలందరం కూడా ముక్త కంఠంతో పహల్గామ్లో అమరులైనటువంటి యాత్రికులందరికీ కూడా, సామాన్య ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం, వారి కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యల్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. తీవ్రవాదానికి స్థానం లేదు, తీవ్రవాదానికి కులం లేదు, తీవ్రవాదానికి మతం లేదు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా ఉక్కుపాదంతో అణిచేయాల్సిందే అనేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ మనం చేయాల్సిన సంస్థాగత నిర్మాణం కోసం మొన్న మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తాహెర్ బిన్ గారు, చిట్ల సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మళ్ళొక విస్తృత స్థాయి సమావేశం కూడా ఉండబోతోంది వచ్చే వారం. అది ఎక్కడ ఉంటుంది వేదిక అనేది త్వరలోనే మీకు తెలియజేస్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఎక్కడికక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, ప్రజల మన్నల్ని పొందుదాం, గరీబోళ్లకు అండగా ఉందాం. గరీబోళ్ళు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు ఈ సంవత్సరం రాలేదో వచ్చే సంవత్సరం మళ్ళీ వారికి కట్టిద్దాం, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వారికి కట్టిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఊడ్చిపెట్టింది, ఖాళీ చేసిపోయింది. కాబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఆ అప్పులకు వడ్డీలు కిస్తీలు కట్టుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పుల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానికి వడ్డీలు కడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గరీబోనికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ మరిన్ని సంక్షేమ పథకాల్ని రూపకల్పన చేసి గరీబోళ్లకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉంటుంది. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి జోలికి వస్తే జోగురామన్న భస్మమైపోతావు, మాడి మసైపోతావు. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక
విఫలమైనటువంటి మంత్రివి. అందుకే 2014 నుంచి 18 మధ్య నువ్వు మంత్రిగా ఉంటే కేసీఆర్ నిన్ను ఇసిరి కొట్టిండు మంత్రివర్గం నుంచి. నువ్వు చేసేటువంటి అవినీతి అక్రమాల చిట్టా ఉండి కేసీఆర్ దగ్గర నిన్ను ఆ రోజు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిండ్రు. ఆ తర్వాత ప్రజలు నిన్ను బొందబెట్టిండ్రు. మంత్రి సీతక్క గారి జోలికి వస్తే జోగురామన్న గారు ఖబర్దార్, మీరు అర్హులు కారు. మీరు ప్రజల యొక్క ఉసురు తాకి ప్రజల యొక్క పాపం తలిగి మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఈరోజు మంత్రి సీతక్క గారి జోలికి కానీ మీ బీఆర్ఎస్ నాయకులకు విమర్శించేటువంటి తాహతు అర్హత లేదు. చేతనైతే ప్రభుత్వం చేసే మంచి పనుల్ని మెచ్చుకోండి, నిర్మాణాత్మకంగా విమర్శలు చేయండి. తప్పకుండా మంచి విమర్శల్ని స్వీకరించేటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే మొన్నటి విస్తృత స్థాయి సమావేశానికి విలేకరులందరూ, జర్నలిస్టు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కొంచెం లేట్ అయినా కూడా చివరి వరకు ఉండి తాహెర్ బిన్ గారి, చిట్ల సత్యనారాయణ గారి యొక్క అన్ని ఉపన్యాసాలని కవర్ చేసి, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్ని విశేషంగా అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కవర్ చేస్తూ ఉన్నది. వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అన్న ఒక్క ఇంగ్లీష్ బట్ 1 minute అయిపోయింది. It's a time for entire India to act against terrorism. Terrorism in any form, any means. We should entire every Indian, 140 crores of Indians have to condemn this act of terrorism. And Congress party unanimously stand besides this government, this center government, to act against the terrorism. Take a stringent, strict and extreme action against the terrorism. And we are the Congress party who lost 2 prime ministers for the act of terrorism. Our beloved Prime Minister Indira Gandhi, in the afternoon she was murdered in the cold blood, for the act of terrorism. The terrorists have murdered Indira Gandhi in cold blood. And also our beloved Prime Minister Rajiv Gandhi ji was also murdered in cold blood for the act of terrorism. We lost 2 prime ministers. Congress party lost 2 prime ministers for the act of terrorism. We stand against terrorism. Terrorism in any form, take strict action. Our Congress party will stand besides the center government. We will extend our full support for any action you take against terrorism. But this is definitely the central government failure to provide safety and secure measures to the Pahalgam tourists. And we immediately demand the center government, Narendra Modi's government, to convene, to arrange the joint parliamentary session of Lok Sabha and Rajya Sabha, where we can discuss the act of terrorism, how the India is affected, and how safety and secure measures was not taken to provide the safety to the tourists in the Pahalgam. So we demand the central government to arrange the joint parliamentary session immediately, Lok Sabha and Rajya Sabha, to conduct the session to discuss the Pahalgam attacks. And also we, as a Congress party, in any form of terrorism, whether it may be in any form, North India to South India, East India to West India, 140 crores of people, we stand against the terrorism. And the Congress party, our beloved leader of opposition Rahul Gandhi ji and Mallikarjun Kharge ji clearly stated, we will support the central government to take any strict measures and to attack on the terrorism and to completely eradicate this terrorism permanently. And also we returned the letter to the Prime Minister Modi to convene the joint parliamentary session to discuss on the act of terrorism. So hereby all the Congress cadre, you must
condemn this, and we stand with the beloved people of India to take a stringent measures on act of terrorism. Thank you.